హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మనకైతే ఒక ఆల్టింగ్ అయితే తగిలింది, అది కూడా తిరుపతికి. థ్యాంక్స్ టు మహేందర్ బ్రో. క్లయింట్ వచ్చేసి మనల్ని 7 గంటలకు రమ్మన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. నేను చక్కచక్క కావులుగా వెళ్ళిపోతా ఉన్నా, టైం కూడా లేదు. పోయేసి టక్కున కారు తీసుకుని వెళ్ళిపోదాం. వచ్చేసి మనం వెళ్తుంది వచ్చేసి ఎంఏ యూనివర్సిటీ తిరుపతి. మన వెహికల్ వచ్చేసి ఇప్పుడు పుల్లారెడ్డి నగర్లో ఉంది. కావులు వచ్చేసా పుల్లారెడ్డి నగర్ పోయి ఇప్పుడు బండి తీసుకోవాలా. మన వెహికల్ వచ్చేసి ఇప్పుడు పుల్లారెడ్డి నగర్లో ఉంటుంది. దాని కాడికి వచ్చేస్తా ఉన్నా, దగ్గర వచ్చేసా. 6:55 టైము, ఇంకా 5 నిమిషాల్లో బండి పెట్టాలా. అది కనిపిస్తుంది కదా షిఫ్ట్. ఇదే ఈరోజు మనం ఎక్కిపోయే బండి. చక్కచక్క వచ్చేసాను నేను కావాలకి క్లయింట్ దగ్గరికి. టక్క ఇప్పుడు అర్జెంట్గా బండి కాడికి వెళ్ళిపోవాలి. ఆన్ టైం అయితే క్లయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. 15 minutes అన్నాడు. ఓకే ఫైన్, మన తప్పు ఏం లేదు. ఇంకా ఎంబీ యూనివర్సిటీ పోవాలి. ఇప్పుడు టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా దారిలో ఏమన్నా ట్రై చేద్దాం, లేదంటే ఇంకా తిరుపతిలోనే. ఓకే ఫైన్. చూస్తుండగానే క్లయింట్ అయితే వచ్చి వెహికల్ ఎక్కారు. ఇక చక్కచక్క బండి తీసేసాను. ఇప్పుడు మీరు చూస్తుంది కావల్ టోల్ గేట్. ఇది మన ఫస్ట్ టోల్ గేట్. రైట్ నౌ వి ఆర్ ఇన్ పెట్రోల్ బంక్ లో ఉన్నా. మళ్ళీ డీజిల్ కొట్టిస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఇంకా తిరుపతి 2.5 hours 3 hours పడుతుంది. మధ్యలో వచ్చేసి నెల్లూరు గూడూరు అట్లా చూపించుకుంటాం మనం. మళ్ళీ వాళ్ళ ముందు వీడియో తీసామంటే ఏం బాగుంటుందో ఐఎమ్ థింకింగ్ అంటే. చూద్దాం ఎట్లా వస్తుంది లాగా. బాగుంటుందని అనుకుంటున్నాను నేను చివరి వరకు. బండికి 2000 ఆయిల్ కొట్టించాను. మొత్తం 20 లీటర్లు వచ్చింది. ఇక బండి ఎక్కేసి దగ్గర నెల్లూరుకి వచ్చేసాం. ఈ ఒక హాఫ్ అన్ అవర్లో నెల్లూరుకి అయితే చేరుకున్నాం అనమాట. ఇక నెల్లూరు దాటి మనం వెంకటాచలంకి అయితే వచ్చేసాం. వెంకటాచలం టోల్ గేటు ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఇది మన జర్నీలో 2వ టోల్ గేటు. మనతో వచ్చిన క్లయింట్లు చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు మనతో. అలా అనేసి మనం ఇట్లా ఫోన్లు తీసి వీడియోలు తీస్తూ ఉంటే ఏమైనా అనుకుంటారేమో అనుకుంటానే వీడియోలు అయితే తీస్తూ వచ్చాను. ఇక ఏమన్నా అనుకొని ఇంక దేవుడు తెలియాలి అది. ఎస్, జస్ట్ రైట్ నో మనం అయితే వెంకటాచలం టోల్ గేట్ దాటా. సార్ వాళ్ళు అయితే క్లయింట్ అయితే మనకి అది టిఫిన్ కోసం వెహికల్ ఆపమన్నారు. సో వెహికల్ ఆపి పెట్టున్నా అండ్ టిఫిన్ చేస్తున్నారు. నాకు కూడా ఒక ప్లేట్ అయితే ఇచ్చారు. నేను కూడా టిఫిన్ చేయాలి. ఉదయం బాగా సాగుతుంది వ్లాగ్ అయితే, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ నుంచి గూడూరు ఒక 15 to 20 minutes. గూడూరు నుంచి నాయుడుపేట నుంచి తిరుపతి, నాయుడుపేట నుంచి తిరుపతి రూట్ ఎక్సలెంట్గా ఉంది. సో ప్రస్తుతానికి ఇదంతా టూ లేన్ హైవే, ఇది చెన్నై హైవే NS16. సో ఇక్కడ కొంచెం నిదానంగా జాగ్రత్తగా వెళ్తే ఎటువంటి ఇష్యూస్ లేదు. అది దిస్ ఈజ్ వెంకటాచలం టోల్ గేట్. ఇక టిఫిన్ చేసేసి నిదానంగా రోడ్డు ఎక్కేసాము. చూస్తుండగానే వెంకటాచలం దాటేసాను. గూడూరు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది మన జర్నీలో 3వ టోల్ గేట్ గూడూరుది. గూడూరు దాటేసిన తర్వాత డైరెక్ట్గా ఇక నాయుడుపేట హైవే ఎక్కుతున్నా. ఇది నాయన ఏమన్నా వేసారు అసలు. హైవే నెంబర్ 1గా ఉంది తిరుపతి దాకా. తిరుపతి ఏముందిలే, బెంగళూరు చిత్తూరు హైవే అంతా అసలు 3 lane హైవే, 6 lane హైవే అసలు ఎక్సలెంట్ అసలు. ఇక ఆ రూట్లో సొరుసుకుంటూ వచ్చిన చూస్తుండగానే తిరుపతిలో పడిపోయినాం. ఇంకా చూడండి కొండలు, ఆ వాతావరణం అసలు హెవీ ఉన్నింది. రోడ్డు అయితే అసలు ఏమన్నా వేసిందారా నాయన. అసలు బెంగళూరు హైవే, చిత్తూరు హైవే, ఈ నాయుడుపేట తిరుపతి హైవే ఎక్సలెంట్ అసలు. తిరుపతి వచ్చేసాము. ఇక్కడ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ ఒక 2-3 kilometers ఉంటుంది అంతే. రైట్ నౌ మనం ఇప్పుడు వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నాము లోపల. అండ్ హియర్ ఈజ్ ద విజిటర్ కార్డ్ అనమాట. ఇదిగోండి. అబ్బో ఇక్కడ చాలా ఉంది లోపల ఎంట్రీ అయ్యేదానికి. అందరూ పేర్లు తీసుకొని సైన్లు చేయించుకొని విజిటర్స్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ విజిటర్ కార్డు ఇచ్చి అబ్బా. సరే మనమైతే తిరుపతి వచ్చేసాం హ్యాపీగా. మంచి క్లయింట్, ఎటువంటి ఇబ్బంది ఏం పెట్టట్లేదు. ఇట్లా బో అట్లా బో అనేసి ఏం చెప్పట్లేదు, మంచిగా ఉంది.
ఇవి వచ్చిన తర్వాత జూ వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సెకండరీ అది. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతేనే మంచిది, ఇంటికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అది మనమైతే తిరుపతి వచ్చేసాం. టైం వచ్చేసి ఇప్పుడు 11:10. టైం వచ్చేసి ఇప్పుడు 10:47 అయింది. మనం కదిలింది 7:40 అట్లా అయింది. అంటే 8:40, 9:40, 10:40 3 hours జర్నీ పట్టింది అంతే. తిరుపతి 3 hours కార్లో. ఓకే ఫైన్. ఎంబీయూ నుంచి జస్ట్ ఇప్పుడు మనం పార్క్ వచ్చాం, జూ పార్క్కి. 1 hour అన్నారు, అట్లయినా 2 hours అవుతుంది. అండ్ ఇంకో మాట వచ్చేసి నన్ను కూడా రమ్మన్నారులే, కానీ ఎందుకులే వాళ్ళకి డబ్బులు బొక్క అనేసి నేనే పోలా. నేనే పెడతారా అన్నాడు. వదిలేండి సార్ అని చెప్పేసి నేనైతే కార్లో కూర్చోమన్నా. ఇది పోటు బండిలా కాదు, కిటికీలు దింపుకొని కూర్చోవాలా, సగపడుతుంది. సో వాళ్ళు వస్తే తినాలి, ఆకలి వేస్తుంది ఘోరంగా. తినేసి బయలుదేరాలి. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:42 అవుతుంది. 12:42 అయినా 1 minute 12:55 అవుతుంది. 1:30 కన్నా రారా, 2:30 కన్నా. వాళ్ళు వచ్చేసరికి లైట్ అవుతుందంట, నన్ను తినేయమన్నాడు. నేను వచ్చేసి తిరుపతి జూ పార్క్ ఆపోజిట్లో ఉన్న వనం రెస్టారెంట్కి అయితే వచ్చా. సో ఇక్కడైతే మన లంచ్ కానీ ఇచ్చేద్దాం. మీరు చూసుకుంటే ఇదిగోండి, మన ఎదురుగా ఉండేది వచ్చేసి తిరుపతి జూ అనమాట. అండ్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది ఈ వనం రెస్టారెంట్. అంబియన్స్ చూసుకుంటే ఎలా ఉంది, మెనూ చూసుకుంటే ఇదిగోండి. మనమైతే మీల్స్ తీసుకోబోతున్నాము. 150 రూపాయలు అంట మీల్సా, ఊరే నాయన. సో ఇప్పుడైతే మీల్స్ అయితే ట్రై చేద్దాం. ఇంకా ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసి అన్నీ వెజ్ ఉన్నాయి. చైనీస్ ఐటమ్స్ వచ్చేసి ఇదిగో ఇవి. మనకైతే ఏం లేదు, కరెంట్ లేదు ఇక్కడ. బాబాయ్ ఇటు కరెంట్ లేదు అసలు. ఇక్కడ ఉడకపోస్తుంది, కాకపోతే వెంటిలేషన్ ఉంది బాగా. దేవుడి వెంటిలేషన్ ఉంది. నో వరీస్. వనం రెస్టారెంట్లో చక్కచక్క తినేసి ఇక బయటకైతే వచ్చేసా. కరెంట్ లేదు అక్కడ, మెయిన్ ఘోరంగా ఏమంటారు ఉక్కబోస్తూ ఉంది. అదిగాక ఫుల్ వేడివేడిగా ఉన్నాయి. ఆ రసం తప్ప మిగతా ఘోరమైన వేడిగా ఉన్నాయి, బాగుంటాయి. కానీ అందుకనేసి కరెంట్ లేదు, చెమట పోస్తుంది, ఇరిటేషన్గా ఉంది. చక్క అయితే తినేసాను, మంచిగా తీసాను వ్లాగ్ కూడా, బాగా అనిపించింది. వాళ్ళు ఏ టైంకి వస్తారో, వాళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళు ఎప్పుడు వచ్చి తింటారో, తినేసి ఎప్పుడు బయలుదేరాలో. నీ అమ్మ తొందర రావచ్చు కదా ఇల్లు. అంత పెద్దదా తిరుపతి జూవా? మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తిరుపతి జూ అంత పెద్దదా? పోయిపోయి దగ్గర 2 గంటలు అవుతుంది వాళ్ళు. సరేలే వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం. చెమట పడుతుంది ఘోరంగా. చూడు తీసుకోవాలి నేను 50 రూపాయలు. 50 ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 3:20 అవుతుంది. మన వెనకైతే రెడ్డమ్మ మెస్ ఉంది. సో వాళ్ళైతే రెడ్డమ్మ మెస్కి వెళ్ళారు తినేదానికి. ఈడేమో చిన్న సందు ఉంది ఆడ, చూస్తున్నారు కదా, చిన్న సందు ఇది. ఈ సందులో అయితే కార్ పార్కింగ్ చేసి పెట్టుకోమన్నా. ఎవడన్నా వచ్చి హారన్ కొడతామా, పోలీస్ మామ వచ్చి పీపుల్ కొడుతుంది చేసాడంటే మళ్ళీ ఏడ పెట్టాలి దీన్ని. ఈడ ఖాళీ లేదు. రెడ్డమ్మ మెస్కి అయితే పోయినారు, తొందరగా తినేసి వస్తే బాగుండు. రెడ్డమ్మ మెస్ ఏమో కానీ పోయిన 40 నిమిషాల తర్వాత అయితే వచ్చారు. అక్కడున్న చిన్న సందులో ఇదంతా చాలా రచ్చ అయింది. ఈ గ్యాప్లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది, తీసి నాన్న ఇబ్బంది పడ్డాం. మొత్తానికైతే బయటకు వచ్చారు. తిరుపతి దాటి జస్ట్ హైవే ఎక్కామన్నమాట. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎంత బాగుందో, సూపర్ అసలు. ఫైనల్లీ కావలకైతే వచ్చేసా. టైం వచ్చేసి 6:20. ఎగ్జాక్ట్గా 6 గంటలకల్లా కావల్లో పెట్టా. 20 minutes కావాలి ట్రాఫిక్లో అయింది. 2 hours వచ్చా.
మొత్తానికైతే మన వర్క్ అయిపోయింది. ఎంత ఇస్తారో దుడ్లు తీసుకుని పోదాం, చాలా టైం అయిపోయింది. ఓకే బాయ్. ఇంతటితో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంది. ఇంతే ఇక. జై హింద్, బాయ్ బాయ్.